ఒకవైపు హీరో శివాజీ మహిళల మీద కామెంట్ చేసిందని చెప్పేసి పెద్ద రచ్చ నడుస్తుంది. మరొక వైపు మన దేశానికి తెలుగు అమ్మాయి స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టింది. కనీసం గ్రౌండ్లో చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు. వర్షం పడుతున్న పట్టుదలతోటి ఆమె స్వర్ణ పథకం సాధించింది. అయినా సరే ఈ శివాజీ ముచ్చట మాత్రం ఒడసలేదు. శివాజీకి సంబంధించిన కామెంట్స్ మీద ఇంకా రచ్చ నడుస్తుంది. ఇక్కడ మన దేశం తరపున మన తెలుగు అమ్మాయి గొప్ప పథకం సాధిస్తే ఎక్కడ మాట్లాడతలేరు. నిజంగా చాలా బాధాకరం ఇది. అసలు మనకు కొంచెమైనా బుద్ధి ఉందా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే శివాజీ అనే వ్యక్తి ఏదో మహిళల మీద కామెంట్ చేసిండు, వాళ్ళ బట్టల గురించి లేదంటే వాళ్ళు వేసుకునే దుస్తుల గురించి ఆయన కామెంట్ చేస్తూ 2-3 పదాలు తప్పుగా మాట్లాడినా అని చెప్పేసి ఆయనే క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా శివాజీ మీద ఒకవైపు అనసూయ కామెంట్ చేస్తుంటే మరొక వైపు చాలామంది హీరోయిన్లు కానీ అందరూ శివాజీ మీద కామెంట్ చేస్తుండ్రు. సరే శివాజీ ఏం చెప్పిండు, కట్టుకోవాలి మహిళలు, అదేవిధంగా మంచి దుస్తులు ధరిస్తే బాగుంటుంది, అది కూడా ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు. అదేవిధంగా వాడికి మొన్న నిధి అగర్వాల్ మీద ఏ విధంగా అభిమానులు అత్యుత్సాహం చూపిరో మనందరం చూసినాం కదా అని చెప్పి ఆయన ఆ ఉద్దేశంగా నేను చెప్పిన ఆయన మాట్లాడిండు. 2-3 మాటలు మాత్రం తప్పుగానే మాట్లాడు. ఆ మాటలు ఆయన కూడా క్షమాపణ కోరిండు. అయినా సరే ఈ విషయాన్ని పెద్దది చేస్తూ పోతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా ఇదే వార్త నడుస్తుంది. ఇక మహిళా సంఘాలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి శివాజీ మీద విమర్శలు వేస్తున్నాయి. ఆయన మాట్లాడిన తప్పే నేను కూడా ఒప్పుకుంటున్నా. ఆయన కూడా క్షమాపణ కోరిండు. అయితే ఇదే మహిళా సంఘాలు ఇదే వీళ్ళందరూ ఎందుకు అక్కడ ఒక మహిళ తెలుగు అమ్మాయి దక్షిణ కొరియాకు వెళ్ళి నిజంగా ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆమె స్వర్ణ పథకం గెలిచి మన దేశానికి ఒక గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయి అక్కడ గ్రౌండ్లో వర్షం పడుతున్నా సరే ఆమె అధైర్య పడకుండా పథకాన్ని సాధించింది. గ్రౌండ్లో కనీసం ఆమెకు చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా లేరు. ఆమె ఏదైతే మెడల్ తీసుకునేటప్పుడు కన్నీటి పర్యంతమైంది. అయినా సరే ఇవన్నీ వాళ్ళకి కనపడే ఇలాంటి వాటి మీద డిబేట్లు పెట్టాలి, ఇలాంటి విషయాల మీద మాట్లాడాలి. మన సోదరి మన దేశం కోసం ఆడి ప్రపంచంలో మన భారతీయుల సత్తాని, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ సత్తాని ప్రపంచానికి తెలియజేసింది. ఈ విషయం మీద డిబేట్లు పెట్టాలి, ఈ విషయం మీద ప్రతి ఒక్కరు స్పందించాలి. కానీ అవసరం లేని విషయాలు నిజంగా ఆయన ఏదో మాట్లాడాడు, సరే తప్ప రైట్ అని చెప్పి ఖండించాలి. అదేవిధంగా ఆయన స్వయంగా క్షమాపణ చెప్పిండు. సో ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత వదిలేసి ఇక్కడ ఇంత పెద్ద విషయం ఆయన మాట్లాడే విషయాన్ని ప్రతి ఒక్కరు తప్పు అన్నాడు. కానీ అది అక్కడనే వదిలేసి మన దేశం తరపున మన తెలుగు అమ్మాయి ప్రపంచానికి మన తెలుగు వాళ్ళ సత్తా, మన భారతీయుల సత్తాని చాటి చెప్పి నిజంగా ఆమె కన్నీటి పర్యంతమైంది. ఒక మెడల్ తీసుకొని మనం అసలు ఊరు దాటి బయటికి వెళ్ళలేము. అలాంటి ఆటగాళ్ళని మాత్రం మనం ఎప్పుడు పట్టించుకోము, కనీసం సపోర్ట్ చేయము. ఎందుకంటే మనకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ మీద ఉన్న అది ఈ నిజంగా స్పోర్ట్స్ మీద ఉండదు. నిజంగా చెప్పాలంటే నిజంగా మనం అసలు నిజంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు అలాంటి జ్యోతి అనే ఛాంపియన్ మన దేశానికి స్వర్ణ పథకం తెచ్చినటువంటి జ్యోతి అనే చెల్లెకి మనం సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మధ్యలో కొన్ని వస్తాయి ఎంటర్టైన్మెంట్ సంబంధించి గొడవలు. వాళ్ళు తిట్టేసుకుంటారు, వాళ్ళు కామెంట్ చేసుకుంటారు. రేపు పొద్దున ఏదైనా ఈవెంట్ జరిగితే వాళ్ళందరూ ఒకటిగానే ఉంటారు. ఇక్కడ ఎర్రిపప్పలు అయ్యేది మాత్రం మనం ఒకటి గుర్తుపెట్టుకో, జనాలు ఎర్రిపప్పలు అవుతారు. ఎందుకంటే ఒక స్టేజ్ మీద వీళ్ళందరూ కలిసినట్టు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఒక క్రీడాకారిని దేశం తరపున ఆడి మన దేశానికి గర్వకారణంగా నిలిచి మన తెలుగు వాళ్ళ పేరుని ప్రపంచానికి చాటి చెప్తే ఇలాంటి వాళ్ళ గురించి ఎవడు మాట్లాడు. ఇదే ఎంటర్టైన్మెంట్ గురించి వీళ్ళ మధ్య ఏదో అయిపోయినట్టు వీళ్ళ మీద ఆమె కామెంట్ చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళు కామెంట్ చేస్తారు. ఏంది ఏ విషయం మీద మనం డిబేట్లు పెట్టాలి, ఏ విషయం మీద మనం చర్చ జరపాలి, ఏ విషయాన్ని మనం ఎంకరేజ్ చేయాలనే విషయం మీద మీడియా ఛానళ్ళు కానీ అదేవిధంగా డిబేట్లు పెట్టే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, నిజంగా ఏ విషయాన్ని మనం జనాలకు ఎక్కువ తీసుకెళ్ళాలి అనే దాని మీద మీరు కూడా ఆలోచన చేయాలి. మాత్రం నా అభిప్రాయం మీకు నచ్చితే మీ విలువైన కామెంట్ని కూడా తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లలో అయితే తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.